అసలు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు అప్పుడే మా అందరికీ తెలుసు రాజమండ్రి వచ్చి ఎంతకాలం ఉండిపోయాడు చూడండి. ఇవన్నీ చేస్తే ఇప్పుడు రైతుల గురించి కాక ఇంకెవరి గురించి చేసినట్టు? ఈరోజు రైతుకి సంబంధం లేదు, ఈయన ఉట్టిన ఇవాళ రాజకీయం చేస్తున్నారు, ప్రతి ఒళ్ళు మాట్లాడుతున్నారు. రికార్డ్స్ తీసుకోండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు 10 సంవత్సరాల్లో రైతులు ఎంత బాగున్నారు, ఈ 6-7 సంవత్సరాల్లో రైతులు ఎక్కడ బాగున్నారు? ఇప్పటి వరకు ఇన్ని ప్రాజెక్టులు చెప్పారు, ఒక్క ఎకరానికి కూడా ఎక్కడ నీళ్ళు ఇచ్చారండి? ఒక్క ఎకరానికి కూడా ఎక్కడ నీళ్ళు ఇవ్వటం జరగలేదు. సో ఇవన్నీ ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయడం లేదని చెప్పడంలో చాలా దురదృష్టకరం అది. అసలు ప్రజలు కూడా దీని గురించి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు కళ్ళు మూసుకోలేదు, ప్రతి రైతు ఆలోచిస్తున్నాడు. ఇవాళ మనకంటే 10 లక్షల ఎకరాలు మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఉండిపోయినాయి కాబట్టి ఎక్స్ట్రా భూమి ఏం లేదు కాబట్టి మనకు తెలియటం లేదు. నిజంగా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అప్లాండ్లో చూస్తే వాళ్ళందరూ కూడా నిజంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూర్చే వాళ్ళ అప్లాండ్లో చాలా బాగా పెరిగారు అందరూ. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వెళ్తే అంత బీడు భూమిలాగా ఉండి, వాళ్ళు అక్కడికి వెళ్తే ఎక్కడైనా సరే పచ్చిగా ఉంది. సో అట్లా కొన్ని